దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి మనము ధ్యానం చేస్తున్నాం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అనే వాక్యాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? 31 నుండి చూస్తే, ఇట్లుండగా ఏమందుమో, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అద్భుతమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 4 వచనాల్లో తెలియజేస్తున్న విషయాలు 33లో చూస్తే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? అదే విషయాన్ని కదా తెలియజేస్తున్నాడు. మనము 31 పై వచనాన్ని చూస్తే, ఆ పై వచనములో దేవుడు పిలిచాడని, 29లో మనం చూస్తున్నాం తన కుమారునితో సారూప్యం గలవారవుటకు దేవుడు ముందుగా నిర్ణయించాడని, అలాగే ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడని, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడని, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచెను. ఇట్లుండగా ఏమందుమో? ఇదంతా ఎందుకు చెప్తున్నాడో మనము పై వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. 33లో డైరెక్ట్గా మాట ఉంది, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి మీద నేరస్థాపన చేసే వ్యక్తి ఎవరు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే నీతిమంతులుగా తీర్చగలిగిన వాడు ఆయనే. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా పిలిచిన తర్వాత వారిని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు, ముందుగా నిర్ణయించాను. ఎవరిని నిర్ణయించాడో వారిని ఏం చేశాడు? పిలిచాడు. సువార్త ప్రకటన ద్వారా దేవుడు పిలిచాడు. అది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. పిలిచాడు. పిలువక ముందు ఏం చేశాడు? నిర్ణయించాడు. ఎలా నిర్ణయిస్తాడు అనే విషయంలో మనము వాక్యం విన్నాం ఇదివరకే. ఎలా నిర్ణయిస్తాడు? ఎక్కడో రక్షణ కావాలి అనే ఆశ మనలో కలిగింది. ఎక్కడో నీతి వైపు, న్యాయం వైపు ఏం చేశా? మొగ్గు చూపించా. బెండయ్యాం. నాకు నీతి కావాలి, న్యాయం కావాలి, సత్యమైనది కావాలి అని ఆశను వ్యక్తపరిచాం, అడుగు వేసాం. ఇంకా చెప్పాలంటే సత్యము యొద్దకు రాకుండా ఉన్న నష్టము కూడా జరగనివనుకున్నాం అక్కడ. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ముందుగా నిర్ణయించాడు, వీళ్ళని పిలవాలి, వీళ్ళ దగ్గరికి సువార్తను ప్రకటించాలి, సువార్తికుని పంపించాలి, ప్రవక్తను పంపించాలి, వీళ్ళకు నేను తెలియజేయాలి, వీరిని పిలవాలి. నేను రండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, దప్పి గొనిన వారలారా, రండని పిలవాలి. ఇదంతా మనం విన్నాం. కాబట్టి ముందుగా నిర్ణయించుకున్న వారిని దేవుడు పిలిచాడు. ముందుగా ఎందుకు నిర్ణయించుకున్నాడు? అక్కడ సత్యము కోసం అడుగు వేసాం. ఆశపడడం ఒకటే కాదు, అడుగు కూడా వేసాం. మనం కేవలం లోపల అనుకోవడమే కాదు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు సత్యము కొరకు తెగింపుకు కూడా మనం ఎక్కడో ఇష్టపడ్డాం. తర్వాత ఆ దుర్నీతిలో, అన్యాయములో, అక్రమములో ఉన్న లాభమును ఎక్కడో ఒక దగ్గర మనము ఏం చేసాం? ఉపేక్షించాం. మనం వద్దనుకున్నాం. అదిగో అక్కడ దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు.
అది మనము అంతకుముందు దినాల్లో విన్నాం. కాబట్టి దేవుడు పిలుచుకున్న వారి మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి మీద నేరము మోపువాడెవడు? దాని గురించి మనం చూస్తున్నాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మనల్ని పిలిచాడు. అంతకుముందు మనం బంధకములో ఉండవచ్చు, అంతకుముందు పరిస్థితులు ఏవైనా ఉండవచ్చు, అంతకుముందు మన మీద ప్రభుత్వాన్ని చేసేది, యజమాయిషి చేసేది ఎవరైనా అయి ఉండవచ్చు. మనల్ని బంధించి పట్టుకొని మన మీద అధికారము చూపిస్తూ ఉన్నది ఎవరైనా అయి ఉండవచ్చు. కానీ ఎవరు మన వైపు నిలబడ్డారు? నేనున్నాను వీరి వైపు అని నిలబడ్డది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవుడు మన పక్షమును ఉండగా ఆయన మనల్ని పిలిచాడు. గుడ్డివాడు కేకలేస్తున్నాడు, ఊరకుండు మన జనులు గద్దిస్తున్నారు. ప్రభువు నిలిచాడు. ప్రభు ఏం చేశాడు? ప్రభు ఆగాడు. ఆగి ఏం చేస్తున్నాడు? అతన్ని నా దగ్గరికి తీసుకురండి. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? గద్దించిన వారే ఆదరిస్తారు, గద్దించిన వారే నువ్వు అదృష్టవంతుడు అంటారు కదా. గద్దించిన వారే చెయ్యి పట్టుకొని తీసుకొస్తారు, ఆపిన వారే, అడ్డగించిన వారే, అతని ఉత్సాహం మీద నీళ్లు చల్లిన వారే, దేవుని కొరకైన ఆశలను లేకుండా చెయ్యాలనుకున్న వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. అక్కడున్న వారే కదా గద్దించింది, ఇప్పుడు అక్కడున్న వారే తీసుకురావాల్సి ఉంటుంది. మిగిలిన వారందరూ చూస్తూ ఉంటారు. ఎంత ఆశ్చర్యం! కాబట్టి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? సాధారణముగా మనకు విరోధముగా ప్రయత్నించే ఆ సంగతుల గురించి మనం చూస్తే మొట్టమొదటిగా సాతాన్ అనేవాడు ఉన్నాడు. సాతాన్ అనేవాడు ఏం చేస్తుంటాడంటే, ఎప్పుడు మనల్ని, వాడి పేరు శోధకుడు, అపవాది, వాడు శోధిస్తూ ఉంటాడు. అందుకే వాక్యం చెప్తుంది, తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో చూస్తాం ఈ మాట. తాను నిలుచుచున్నాను అంటే సరిపోదు, పడిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే శోధకుడు ఉన్నాడు. ఆదామవ్వలు చక్కగా దేవుని ఆజ్ఞను పాటిస్తూ దేవుడు అనుగ్రహించిన సర్వ సమృద్ధిని అనుభవిస్తూ హాయిగా ఉన్నారు వారు. కానీ శోధకుడు ఉన్నాడు, శోధించడానికి వచ్చాడు. అప్పుడే పరిస్థితులు తలక్రిందులైపోయాయి. కాబట్టి శోధకుడు అనేవాడు ఉన్నాడు. నిలబడ్డ వారిని కూడా శోధిస్తూ ఉంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారికి లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన్ని కూడా వాడు ఏం చేశాడు? శోధకుడు వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. వాడి పని ఏంటి? శోధించడమే వాడి పని. ఆ తర్వాత శోధనలో మనం ఎక్కడైనా పడిపోయే పరిస్థితి ఉందేమని ముందుగానే మన కొరకు వ్యతిరేకమైన పత్రాలన్నీ సిద్ధం చేసి జడ్జి దగ్గర, నీతిగల న్యాయాధిపతి అయిన తండ్రి యొద్ద ఆ విషయాలన్నీ పెట్టి మనకు శిక్ష రావాలి అని వాడు చాలా వేగంగా ఉంటాడు, ఫాస్ట్గా ఉంటాడు. మీకు అర్థమవుతుంది కదా? ఎందుకంటే అక్కడి నుండే రావాలి కదా, అక్కడి నుండి రావాలి. కాబట్టి వాడు వేగంగా అక్కడికి పరిగెత్తుతున్నాడు. కానీ అక్కడే మన కొరకు ఎవరున్నారు? విజ్ఞాపన చేయగలిగిన అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. అది మనం గ్రహించాలి. మన సహాయకుడు, మనల్ని ప్రేమిస్తున్నవాడు ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద మనకున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అదే విషయాన్ని తెలియజేస్తాడు. అక్కడ ఎవరున్నారు? మనల్ని ప్రేమిస్తున్నవాడు, మనకు సహాయకుడుగా ఉన్నవాడు తండ్రి యొద్ద మన పక్షాన విజ్ఞాపన చేయడానికి, ఆయన మనకు కృపను అనుగ్రహించడానికి, న్యాయపరముగా మనకు క్షమాపణ రావడానికి, అవకాశము రావడానికి, మన మీదికి వచ్చే శిక్ష అడ్డుకోవడానికి కోసము తండ్రి యొద్ద అద్భుతమైన సహాయకుడు, ఆదరణకర్త మన కొరకు ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సాతాన్ అనేవాడిని గురించి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే,
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనము, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఎప్పుడు? ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అంతవరకు కొన్ని నియమాల ద్వారా దేవుడు తన రూలింగ్ చేస్తాడు. తనకు నచ్చినదంతటిని వెంటనే చేయడానికి వీల్లేదు. కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు కూడా ఈ శత్రువు బాగా తెలుసుకున్నాడు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని శోధించి వారు పడిపోగానే వెంటనే వ్యతిరేకమైన పత్రాలన్నీ తయారు చేసి జడ్జి స్థానములో వాడు వెంటనే నిలబడుతున్నాడు. రాత్రి అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే, మనము తీరికగా వెళ్దాంలే, దేవునితో మాట్లాడదాంలే అనుకుంటున్న ఈ లోపు వాడు వెళ్ళి మన గురించి అంతా చెప్పి ఆ శిక్షణ అంతటిని అక్కడి నుండి రావడానికి కొరకు వాడు వేగంగా పరిగెత్తుతున్నాడు. మనమే ముందు పరిగెత్తితే మనకు అక్కడ ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. కానీ శత్రువే ముందు పరిగెత్తుతున్నాడు. చూడండి, శత్రువే ముందు పరిగెత్తుతున్నాడు. ఎప్పుడెప్పుడు? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది వాడు నేరం మోపుతున్నాడు. రాత్రింబగళ్ళు నేరాన్ని మోపుతున్నాడు. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయలేదా? వెంటనే వాడు వెళ్ళిపోతాడు. ప్రార్థన చేయలేదు కనుక నీ నుండి వచ్చే సహాయాలు ఆపేయాలి. మానసిక మనశ్శాంతి తొలగిపోవాలి. ఏదో లోపం, ఏదో సమస్య ఎదురైంది, ఏంటి ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది అనేది ఏర్పడాలి. ఒత్తిడి పడాలి. సాతాను అనేవాడు ఊరుకోడు. మనమేమనుకుంటాం? ప్రార్థన చెప్పినా దేవుడు చూసుకుంటాడు కదా అనుకుంటా. కానీ ఆ లేమి దేవునితో దేవునితో సహవాసం చేయటం ద్వారా కలిగే ఆ శాంతి, మానసికమైన శాంతి, దేవుణ్ణి కలిగి ఉన్నాను అనే ఆ గంభీరమైన స్థితి అది లేదు కదా. ఆ రిజల్ట్స్ లేవు కదా. ప్రార్థన ద్వారా కలిగే ఫలితాలు లేవు కదా. ఆ ఫలితాలను వాడు అడ్డుకుంటున్నాడు. నువ్వు ముందుగానే వెళ్ళి కృప కొరకు వేడుకున్నట్లయితే ఏం జరిగేది? దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళలేకపోయినా వెళ్ళి కృప కొరకు అడిగి రావచ్చు. అర్థమవుతుందా? ప్రభువా, ఇది నా ప్రార్థన చేయలేకపోతున్నాను, నీ కృపను అనుగ్రహించండి అనైనా నువ్వు రావచ్చు. అప్పుడేం దొరుకుతుంది? నీకు కృప దొరుకుతుంది. నువ్వు రానప్పుడు లీవ్ లెటర్ అయిన రాయాలి కదా. రాలేదు, లీవ్ లెటర్ లేదు. అప్పుడేం జరగాలి? ఏం జరుగుతుంది? అది పూర్తిగా జరగాలి. ఆ నిర్లక్ష్యానికి, ఆ భయము లేనితనానికి ఏం జరుగుతుందో ఆ పూర్తి శిక్ష వ్యక్తి మీద మోపబడాలి. అది శరీరం మీద, అది మనస్సు మీద, అది ఆత్మ మీద. ప్రార్థనకు 3 రకాలుగా రిజల్ట్ వస్తుంది కదా. ప్రార్థన లేనప్పుడు 3 రకాలుగా శరీరం మీద ఒత్తిడి పడాలి, మనస్సు మీద, మనశ్శాంతి మీద ఒత్తిడి పడాలి, ఆత్మ యొక్క రక్షణ యొక్క ధన్యత, దేవుణ్ణి కలిగి ఉన్నాను అన్న గంభీరత మీద కూడా ఒత్తిడి పడాలి. ఇది శత్రువు యొక్క ఉద్దేశం. ఇది మనం గుర్తించాలి. కాబట్టి వాడు రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపుతూ ఉన్నాడు. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే వాడికంటే వేగంగా దేవుని దగ్గరికి మనం వెళ్ళొచ్చు కదా. వాడికంటే వేగంగా. ఏం వేగం అండి? ఆ కొండ మీదకి వెళ్ళడానికి, ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళడానికి నాకు ఇంకా ఉపవాస ప్రార్థన 1 రోజు కావాలి. తెల్లటి వస్త్రాలు ఇంకా ఉతుక్కోలేదు, అవి ఉతుక్కొని ఐరన్ చేసుకొని ధరించాలి. తర్వాత అంత సిద్ధపడాలి, టైం కావాలి అనేది ఏమైనా ఉందా? లేదు, అదేమి లేదు. మనం పాడుకున్నాం కదా పాట, ప్రవహిస్తుంది, ఆయన రక్తం ప్రవహిస్తుంది. ఎక్కడికి? ప్రతి పాపి చెంతకు రక్తమే వస్తుంది నీ దగ్గరికి. ఆయన కృపే నీ దగ్గరకు వస్తుంది. నీవున్న స్థలములో మోకరించి ప్రార్థించగలిగితే దేవుని యొద్ద నుండి ఆయన కృపే నీ దగ్గరకు వస్తుంది.
సాతానైనా ఉన్న చోటు నుండి ఏం చేయలేడు, పరిగెత్తాలి దేవుని దగ్గరికి. మనం ఉన్న చోటు నుండి దేవుని సన్నిధిని మనం అనుభవించగలం. కాబట్టి వాడు ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం చూడండి. వాడు శిక్ష రావాలి. దేవుని వైపు నుండి ప్రార్థన ద్వారా కలుగుతున్న ఆశీర్వాదాలు ఆగాలి అని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రార్థన లేమి ద్వారా భద్రత తగ్గిపోవాలి, ఒత్తిడి పడాలి. ఆ ఒత్తిడిలో నేను మరికొంత ఒత్తిడి తీసుకురావడానికి, ఆ ఒత్తిడిలో తప్పు చేయించడానికి, ఆలోచనలోనైనా కృంగిపోవడానికి, వ్యతిరేక ఆలోచనలు రావడానికి నాకు అవకాశం ఉంది అని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. మనకేది మరి తెలివి? నేను మోకరించగలిగితే, దేవుని సన్నిధిలో వేడుకోగలిగితే, దేవుని కృప కొరకు నేను ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే, మనకంటే వేగంగా వాడు వెళ్ళడం ఏంటి? వాడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, దేవుని సముఖమునకు వెళ్ళాలి. ఎందుకు వాడు దేవుని సముఖమునకు వెళ్తే దేవుడు వెళ్ళగొట్టడం లేదో తెలుసా? నీకోసమే. కొన్ని విషయాలు ఉన్నాయి, అవి నీకోసమైనవి ఉన్నాయి. అదే సమయం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథములో. అప్పుడు వాణ్ణి పడద్రోస్తున్నాడు. అప్పుడు భూమి మీద ఉన్న వాళ్లకు సమస్యలు ప్రారంభమవుతున్నాయి. భూమి సముద్రమా నీకు శ్రమ. చూసారా? అది మనం చూస్తున్నాం. అప్పుడు ఇక భూమి మీద ఉన్న వారికి శ్రమ తప్ప వారు ఏం చేయలేరు. కానీ ఇప్పుడు సంఘం ఎదుట పాతాళ లోకమే ఏం చేయలేదు. పాతాళ లోకం అంటే అగ్నిగుండము, ఆత్మలు, అది కాదు. పాతాళ లోకం అంటే అక్కడ సాతాను యొక్క సామ్రాజ్యం అని మీరు తీసుకోనండి. సాతాను యొక్క అధికారముతో కూడిన స్థలము, వాడి రాజ్యమంతా కట్టగట్టుకొని వచ్చినా కూడా సంఘము ఎదుట అది ఏమీ చేయలేదని దాని యొక్క అర్థం. కానీ సంఘము లేదనుకోండి, ఇక మిగిలిన వారు, సంఘం యొక్క శక్తి ఏంటి అసలు? సంఘం యొక్క శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. అది మనం గుర్తించాలి. సంఘం యొక్క శక్తి ఏంటి? దేవుడు మనల్లో ఉండుట. మనము దేవుడు వేరుగా ఉన్నప్పుడు వాడు చూపించేది వేరు. కానీ దేవుడు మనం ఒకటిగా ఉన్నప్పుడు వాడు ఎవరితో పోరాటం చేయాలి? దేవునితో. కాబట్టి పరిశుద్ధాత్ముడు మధ్యలోండి తీసివేయబడితే, సంఘం ఎత్తబడితే, ఇక మిగిలిన వారు ఎటువంటి సంఘం? దేవుణ్ణి ప్రార్థించే సంఘం. కానీ ఇప్పుడున్న సంఘం ఏంటో తెలుసా? దేవుణ్ణి కలిగిన సంఘం. అది మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఈ సంఘం ఎత్తబడిన తర్వాత ఒక సంఘం ఉంటుంది. ఎవరు వారు? ఇశ్రాయేలీయులు. వారు సంఘమేనా? వారు సంఘమే. కానీ వారందరూ కూడా మేము సంఘం అని అందరూ కలిసి వారిని ఏం చేయలేరు. వీరు పారిపోతూ ఉండాలి. వీరికి దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. కానీ వాడి సామ్రాజ్యంతో యుద్ధం చేయగలిగినంత వీరిలో లేదు. దేవుడు మనకు దూరంగా ఉంటే మనం ఏం చేయలేం. దేవుడు మనలో ఉంటే మనం ఏదైనా చేయగలం. అందుకే ఈ నూతన నిబంధన సంఘాన్ని గురించి చెప్పబడిన కొన్ని మాటలు చూస్తే, కొన్నిసార్లు బ్రైడ్ అని చెప్పబడలేదు, బ్రైడ్ గ్రూమ్ అని చెప్పబడింది. అది మీరు అర్థం చేసుకోవాలి. సంఘం, క్రొత్త నిబంధన సంఘానికి ఉన్న ఆ ప్రత్యేకతయే వేరు. అది మిగిలిన ఎవరికి కూడా, సంఘముగా ఉన్న పాత నిబంధనలో ఉన్న వారికి ఆ వాగ్దానాలు లేవు, ఆ ప్రత్యేకతలు లేవు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. సాతాను మనకు వ్యతిరేకంగా వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం ముందుగా దేవుని యొద్దకు పరిగెత్తాలి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. పరిగెత్తినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. ఎందుకంటే నీతిమంతులుగా తీర్చేవాడు ఆయనే. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి నిలబడ్డప్పుడు సాతాను ఏం చేయగలడు? కానీ మనం ముందు పరిగెత్తకుండా సాతాను ముందు పరిగెత్తాడు అనుకోండి, అప్పుడు దేవుడు మన పక్షాన ఉండలేడు. ఎందుకంటే నువ్వు ముందు రాలేదు కదా. నువ్వు కృప కొరకు ముందు రాలేదు. కృప కొరకు నువ్వు ముందు వస్తే నీ కృప దొరికేది. కానీ ఇప్పుడు సాతాను నీ గురించి శత్రువు నాకు చెప్పాల్సి వచ్చింది. ఎవరి గురించి?
తండ్రి యొక్క కుమార్తె గురించి, కుమారుణ్ణి గురించి ఇంట్లో ఉన్న కుమార్తె, ఇంట్లో ఉన్న కుమారుడు వచ్చి చెప్పలేదు. కానీ ఎవరు వచ్చి చెప్పారు? తండ్రి యొక్క శత్రువు వచ్చి చెప్పాడు. ఏంటి ఇది? వాడు రావడానికి ఎంత దూరం? నీవు పిలిస్తే ఆయన వచ్చే అంత సమీపం. ఆయన కృపను గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన మనలో దేన్ని కోరుకుంటున్నాడో దాన్ని గురించి, ఆయన మన కొరకు ఏం చేశాడో దాన్ని గురించి తెలిసిన మనము నిర్లక్ష్యంగా ఉండడం ద్వారా అదే సాతానికి ఏమవుతుంది? అవకాశం అవుతుంది, వాడి యొక్క జ్ఞానం అవుతుంది, వాడి యొక్క బలం అవుతుంది. మన అజ్ఞానాన్ని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ వ్యక్తి తండ్రి యొద్దకు త్వరగా వెళ్ళడు, మనం త్వరగా వెళ్ళొచ్చు ఈ లోపు. చూసారు ఎటువంటి భయంకరమైన పరిస్థితి. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉంటున్న మనము గుర్తించాలి, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? సాతాను దేవుని యొద్దకు వెళ్ళి మనకు వ్యతిరేకముగా మన మీద నేరాలు మోపుతున్నాడు. కానీ ముందుగా మనము దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభువే తండ్రి యొద్ద మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనకు కృప దొరికేంత వరకు, క్షమాపణ దొరికేంత వరకు ఆయన మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు అన్న విషయాన్ని, విజ్ఞాపన చేయడానికి తండ్రి యొద్ద ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో జకర్యా గ్రంథంలో ఉన్న ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయము, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబోటయో, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబోటయో అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవ నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవ నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు గదా అని యెహోవ దూత సాతానుతో అనెను. యెహోషువ మరణ వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. చూడండి, సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడైన యెహోషువ ఇప్పుడు దేశమంతటి దోషాన్ని భరిస్తున్న ఆ పరిస్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు. ప్రభు సన్నిధికి వచ్చాడు, సాతాన్ తర్వాత వచ్చింది. మనం ముందు వెళ్ళినా సాతాన్ అనేవాడు వస్తూ ఉంటాడు, ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. కానీ ప్రధాన యాజకుడైన యెహోషువ ప్రభు సన్నిధిలో నిలబడ్డాడు, మలిన వస్త్రములతో నిలబడ్డాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. 3వ వచనం, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, మలిన వస్త్రాలతో నిలబడ్డాడు, ఆశ్రయించాడు. వెంటనే అతని దోషాన్ని పరిహరించి ఆ మలిన వస్త్రములు తొలగించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. చూడండి, దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు మలిన వస్త్రములతో నిలబడ్డా కూడా ఎటువంటి కృప దొరికిందో, సాతాను ఫిర్యాదు చేస్తున్నా కూడా ఎటువంటి కృప దొరికిందో మనం చూస్తున్నాం. ఇక సాతాను ఏం చేయగలడు? మలిన వస్త్రాలు తొలగించేశారు, ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించి తలబాగా పెట్టి ఒక ఉన్నతమైన ఆ స్థానములో నిలబడ్డప్పుడు సాతాను ఏం చేస్తుంది? నేను ఆరోపించే వస్త్రాలు ఇప్పుడు లేవు, దేవుడు దోషాన్ని పరిహరించాడు, ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించాడని సాతాను సిగ్గుపడి అక్కడి నుండి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధముగా ఎవరు కార్యములు చెయ్యలేరు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి సాతాను కంటే ఎక్కువగా ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. సాతాను కంటే ఎక్కువగా మనము దేవుణ్ణి నమ్మాలి. సాతాను ఏ విషయాలు మాట్లాడుతున్నా కూడా దేవుని యొద్ద మనకు క్షమాపణ ఉంది, దేవుని యొద్ద మనకు ఆశ్రయం ఉంది, ఆయన మన ఆశ్రయపురం. కాబట్టి వెంటనే మనం ఆయన యొద్దకు పరిగెత్తవలసిన వారమై ఉంటున్నాం అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సాతాను కంటే ముందుగా పొరపాటు మనలో జరిగిందా? తలంపుల ద్వారా జరిగిందా? మాటల ద్వారా జరిగిందా? వెంటనే మనము సరి చేసుకోవడానికి పరిగెత్తినట్లయితే దేవుడు మనకు క్షమాపణ అనుగ్రహిస్తాడు. తర్వాత సాతాను ఏమీ చేయలేడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి.
అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవదిగా ప్రజలనేవారు మనకు విరోధంగా నిలబడే పరిస్థితులు మనం చూస్తున్నాం. విరోధముగా నిలబడినా వారు ఏం చేయగలరు? దేవుడు మన వైపు ఉంటే, దేవుడు మన వైపు ఉండాలంటే మనం ఏం చేయాలండి? దేవుడు మన వైపు ఉండాలంటే మనం ఆయన ఆశ్రయించాలి. దేవుడు మన వైపు ఉండాలంటే మనం వెళ్ళి ఆయన సన్నిధిలో మన యొక్క లోపమును గురించి మాట్లాడాలి, మన దోషాన్ని ఒప్పుకోవాలి. అదే వాక్యము మనకు తెలియజేస్తుంది. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన ఏం చేస్తాడు? ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఎవరికి ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు? ఎవరికి ఆయన నమ్మదగిన వాడుగా కార్యాలు చేస్తాడు? ఒప్పుకునే వారికి. ఆయన సన్నిధికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. నిన్ను పరిశుద్ధపరచుటలో, నిన్ను పవిత్రపరచుటలో, నీ దుర్నీతినంతటిని తొలగించుటలో ఆయన నమ్మదగిన వాడు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన సన్నిధికి మనం పరిగెత్తుకొని వెళ్ళాలి. మనుషులు మనకు వ్యతిరేకంగా నిలబడుతూ ఉంటారు, మనుషులు మనల్ని నిందిస్తారు, మనుషులు మనల్ని అవమానపరుస్తారు, మనుషులు తీర్పు తీరుస్తారు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. మనుషులు వారి లోపాలు తెలుసుకోకుండా, వారు కూడా బలహీనులే, వారు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నవారే, వారికి ఆ పరిస్థితి వస్తే వారు కూడా పడిపోయేవారే అనేది తెలుసుకోకుండా మేము సంపూర్ణమైనట్లుగా, పైనుండి దిగి వచ్చినట్లుగా కొంతమంది గర్వంతో, అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధంగా ఎవరు కూడా నిలబడలేరు. అది సాతానైనా, తర్వాత మనుషులైనా. దేవుని వాక్యంలో 118వ కీర్తన 6వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. మనుషులంతా ఒకవైపు ఉన్నారు. ఉదాహరణకు మనుషులంతా ఒకవైపు ఉంటే దేవుడు ఎవరి వైపు ఉన్నాడు? దేవుడు ఈ యొక్క బలహీనుని వైపు ఉన్నాడు. ఈ బలహీనుని వైపు ఉన్నాడు. ఎందుకున్నాడు? ఈ బలహీనుడు ఒప్పుకుంటున్నాడు పాపమును. ఈ బలహీనుడు ఆశ్రయిస్తున్నాడు, దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని పరిశుద్ధునిగా చేస్తాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆశ్రయించిన వ్యక్తిని నిర్దోషిగా, ఏ దోషము లేనివాడుగా, ఏ కలంకము లేనివాడుగా, పరిశుద్ధునిగా, అతనికున్న ఆ దోషం అంతటిని, అతనికున్న దుర్నీతి అంతటి నుండి పవిత్రునిగా చేస్తాడు అనే వాక్యాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి ఆయన్ను ఆశ్రయిస్తే ఎంతసేపు, ఎన్ని రోజులు పడుతుంది దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా చేయాలంటే? కానీ మనుషులు మాత్రము వ్యక్తిని సరిగ్గా ఉన్నా నిందిస్తూనే ఉంటారు. సరిగ్గా లేని పరిస్థితిలో సరిచేసుకున్న వ్యక్తిని నిందించే వ్యక్తులుగా చూస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, 118వ కీర్తన 6వ వచనంలో, దేవుడు నా పక్షమున ఉన్నాడు గనక నేను భయపడను, నరులు, మనుషులు నాకేం చేయగలరు? మీరేం చేయగలరు? దేవుడు నా వైపు ఉంటే. మీరు నాకు కీడు చేసినా దాన్ని దేవుడు ఏం చేస్తాడు? మేలుగా మార్చేస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు సమరయ స్త్రీ పక్షాన ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు ఎవరి వైపున ఉన్నాడు? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, నీ జీవితం ఇది, కానీ నీకు ఇప్పుడు సత్యం కావాలి అంటే నేను జీవజలాన్ని ఇస్తాను అని చెప్పాడు. ఏమన్నాడండి? నీ జీవితం ఇది, నీవు సత్యం చెప్పావు. ఈ రోజున దేవుడు చెప్పాడు, నేను జీవజలం ఇవ్వాలంటే ఏం చేయమన్నాడు? సత్యము కావాలి అన్నాడు. నీ భర్తను తీసుకురా అన్నాడు. ఆమె సత్యం చెప్పుకుంది, ఒప్పుకుంది.
దాన్ని బట్టి దేవుడు జీవజలాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అదే మనం గుర్తించాలి. ఏ వ్యక్తి అయినా తనలో ఉన్న సత్యాన్ని ఒప్పుకోగలిగితే, నేను సరైన జీవితంలో లేను అనే విషయాన్ని ఒప్పుకొని సరైంది కావాలి అంటే ఆయన నిర్ణయంలోనికి వస్తారు అనేది మనం మొదట జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు సమరయ స్త్రీ పక్షాన అక్కడ ఉన్నాడు, జీవజలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యూదులు సమరయులతో మాట్లాడడం కూడా చెయ్యరు. కానీ ఇక్కడ యూదుడైన ప్రభువు ఏం చేస్తున్నాడు? ఆమెతో మాట్లాడడమే కాదు, అడగడానికి కూడా అడిగే వ్యక్తిగా కూడా వెళ్తున్నాడు. అందులో కూడా చాలా విషయాలు ఉన్నాయి. మనం ఎప్పుడు ఆ అంశాన్ని తీసుకోవట్లేదు. ఎందుకు అడిగే వ్యక్తికి వెళ్ళాడు అనేది కూడా చాలా ఆశ్చర్యం. అడుగుటను గురించి అక్కడ నేర్పిస్తున్నాడు. సరే, అందులో ప్రభు తెలియజేస్తున్నాడు, ఆ జీవజలాన్ని ఇవ్వడానికి కూడా ప్రభు ఇష్టపడుతున్నాడు. మాట్లాడడమే కాదు, జీవజలాన్ని కూడా యూదులకు మాత్రమే దొరకగలిగింది అనుకుంటున్న పరిస్థితిలో అట్టి జీవజలాన్ని ఏదో తాత్కాలిక ఆశీర్వాదాలు కాదు, శాశ్వతమైన ఆశీర్వాదాలే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు అంటే ఎవరు వ్యతిరేకంగా నిలబడగలరండి? అది మనం గ్రహించాలి. కాబట్టి సమరయ స్త్రీని నిజంగా ఎంత ఆశ్చర్యం! ఆమె వైపున ప్రభు ఉన్నాడు గనక ఆమెకి ఏం దొరికింది? రక్షణ దొరికింది, జీవజలమే దొరికింది అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనము 4వ అధ్యాయంలో చూస్తున్నాం. 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేరు దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు 38 సంవత్సరాల నుండి. ఆ వ్యక్తి కూడా పాపము చేసి పాపము ద్వారా పక్షవాతాన్ని అనుభవిస్తూ లేదా అటువంటి సమస్యను నడవలేని స్థితిని, కాళ్ళ విషయంలో కానీ లేదా పెరాలసిస్ కానీ, ఈ రెండింటిలో ఏదో ఒకటి, అతడి కాళ్ళు మాత్రం పని చేయవు. అది పెరాలసిస్ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. అటువంటి పరిస్థితిలో ఉన్నాడు పాపము ద్వారా. ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చాడు. అందులో విశ్రాంతి దినం. ఏమి దినము? విశ్రాంతి దినం. విశ్రాంతి భూలోకంలోనే కాదు, పరలోకంలో కూడా విశ్రాంతి. పరలోకంలో నుండి కూడా దేవదూత కూడా సమాచారం ఇవ్వడానికి కూడా దొరకడు. ఈరోజు అంతా బంద్, ఏదైనా సమాచారం కావాలన్నా రేపే. అటువంటి పరిస్థితుల్లో ఈ పాపి కోసము ఎవరు దిగొచ్చారు? పరలోకము యొక్క రాజు దిగొచ్చాడండి. ఏ రోజు? విశ్రాంతి దినం. పరలోకం బంద్ అయిన రోజున, ఉదాహరణకు పరలోకము నుండే సహాయము రాని ఆ విశ్రాంతి దినమున ఒక పాపి కోసం, పాపము ద్వారా శ్రమను అనుభవిస్తున్న వ్యక్తి కోసం విశ్రాంతి దినమున కూడా కదిలించబడ్డాడు. రేపటికి ఎందుకు వాయిదా? రేపు రావచ్చు కదా, విశ్రాంతి దినము తర్వాత రోజు రావచ్చు కదా ప్రభు. కానీ వెంటనే ఆ రోజున అతని కొరకు ప్రభు వచ్చాడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ఎవరి వైపు ఉంటాడు? పశ్చాత్తాపడేవారు. పరిసేయుడు ఉన్నాడు, సుంకరి ఉన్నాడు. దేవుడు ఎవరి వైపున ఉన్నాడండి? ఎవరి వైపున ఉన్నాడు? సుంకరి వైపున ఉన్నాడు. సుంకరి వైపు ఉండి పరిసయ్యుని కంటే నీతిమంతుడిగా చేశాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. అతని కంటే నీతిమంతుడయ్యాడు. అతని కంటే నీతిమంతుడా? ఎలా అయ్యాడు? ప్రభు అతని పక్షాన ఉన్నాడు కనుక అతని కంటే నీతిమంతునిగా చేశాడు. అది ఆశ్చర్యం. ఎందుకున్నాడు అసలు? సుంకరి వైపు ఎందుకున్నాడు? ఆశ్రయించాడు. పాపినైన నన్ను కరుణించమని అడిగాడు. ఆశ్రయించే వారి వైపున ఆయన ఉంటాడు. పశ్చాత్తాపడే వారి వైపున ఆయన ఉంటాడు. సరి చేసుకోవాలి అనుకునే వారి వైపున ఆయన ఉంటాడు. ఇది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. ఏది ఏమైనా ఇక్కడ మనం గుర్తించాలి, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. యుద్ధం చేస్తారు కానీ గెలవరు. ఎందుకు? నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మన పక్షమున ఉండగా ఇతరులు యుద్ధం చేయొచ్చు కానీ వారు అనుకున్నది సాధించలేరు. ఎందుకు? దేవుడు మన పక్షమున ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి
దేవుడు మన పక్షమును ఉన్నప్పుడు ఆయన చేసే కార్యాలు ఎంత గొప్పవి మనం గుర్తించాలి. అలాగే ప్రభు యొద్దకు లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, ప్రభువును ఆశ్రయించింది. ప్రభు ఆమెను క్షమించాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ప్రభు చెప్పాడు. సమాధానముతో వెళ్ళమని చెప్పాడు. ఇప్పుడు ఆమె ఎవరు? ఇప్పుడు ఆమె పాపాత్మురాలు కాదు. దేవుడు ఆమె పాపం అంతటిని తొలగించాడు. ఆయన ఎవరో తెలుసా? పాపిని పరిశుద్ధునిగా చేయగలిగిన వాడు ఆయన ముందు మనుషుల ఆటలు సాగవండి. ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా? పాపిని ఏం చేయగలడు? ఆయన పరిశుద్ధునిగా చేయగలడు. ఎంత ఆశ్చర్యం మీరు చూడండి. ఒక మురికి గుడ్డను క్రొత్త వస్త్రంగా చేయగలడు దేవుడు. ఆశ్చర్యం. ఆయన ఏం చేయగలడు అనేది ఆశ్చర్యం. ఈ స్వస్థతలే చూడండి, ఆ లాజరును లేపడం చూడండి, కుళ్ళిన దేహాన్ని ఆయన ఏం చేశాడు? ఎంత ఆశ్చర్యం. ఆ నయముని యొక్క కుష్ఠరోగంతో నిండిన అతని శరీరాన్ని పసిపిల్ల దేహములాగా 100% వ్యాధి నిరోధక శక్తి కలిగిన దేహంలాగా, అంత ఆరోగ్యకరమైన దేహంలాగా మార్చేశాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. దేవుడు ఏం చెయ్యగలడు. అలాగే ఒక పాపిని దేవుడు ఏం చేయగలడో తెలుసా? పరిశుద్ధునిగా చేయగలడు. అంతేకాదు, ఆయన యందలి విశ్వాసం ఏం చేసిందంటే, ఆమె ఆ రోజే ఆయన్ను బట్టి పరిశుద్ధురాలైంది. విశ్వాసం ఉంచింది, పరిశుద్ధురాలైంది. ఆ రోజే ఆమె చూపించిన భక్తి ఎంత గొప్పదంటే అతనికంటే గొప్ప భక్తి చూపించింది. ఆ పరిసయ్యునితో అన్నాడు ప్రభువు, నువ్వు నన్ను ఇంటికి పిలిచావు భోజనానికి, కానీ నువ్వు నన్ను ప్రేమించిన విధానం చూడు. నా ఇక కాళ్ళు కడుక్కోవడానికి నీవు నీళ్లను నా చేతికి అందించలేదు. అయ్యా కాళ్ళు కడుక్కోనండి అని నీళ్లు తీసుకొచ్చి నా చేతికి నువ్వు ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు కడిగింది. నువ్వెక్కడున్నావు? ఆమె ఎక్కడ ఉంది. చూసారా, చూపించాడు దేవుడు. నీవు ప్రేమించే విధానం ఏ విధంగా ఉంది, ఆమె ప్రేమించే విధానం ఏ విధంగా ఉంది. ఆమె నీకంటే ఎక్కువ పాపములు చేసింది, ఆమె చేసి నువ్వు చేయలేదు. కానీ నువ్వు కూడా పాపివే. నీ పాపంతో నువ్వు కూడా ఎక్కడికి వెళ్తావు? దేవుని క్షమాపణ లేకపోతే నువ్వు కూడా నరకానికి వెళ్తావు. నీ పాపంతో నీవు దోషివి కాగలవు కానీ పరిశుద్ధుడు కాలేవు. కానీ ఆమె నీకంటే ఎక్కువ పాపములు చేసింది. నీకు క్షమాపణ కావాలి, ఆమెకు క్షమాపణ కావాలి. అయితే నీ క్షమాపణ నిన్ను ఇదిగో ఈ స్థితిలో నిలబెట్టింది. నన్ను భోజనానికి పిలిచి నా కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. ఆమె అయితే కన్నీళ్లతో పాదాలు కడిగింది. ఆమె ఎంత ప్రేమిస్తుంది, నువ్వెంత ప్రేమిస్తున్నావు. చూపించాడు దేవుడు ఆ యొక్క వ్యత్యాసాన్ని. కాబట్టి ఆయన యందలి విశ్వాసం మనల్ని ఏ స్థితిలో నిలబెడుతుందో అదెంతో ఆశ్చర్యం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మనుషులంతా ఒకవైపు ఉన్న దేవుడు మన పక్షాన ఉన్నట్లయితే మనము పరిశుద్ధత మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రేమించుటలో, దైవ భక్తిలో కూడా ఎలాంటి స్థానములో ఉండగలం అనేది ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మనల్ని ఎంతటి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలడో దానిని మనం గుర్తించాలి. మనుషులంతా ఒకవైపు ఉండి వారు నిందించిన, అవమానపరిచిన మన అభివృద్ధిని వారు ఆపగలరా? ఆపలేరు. యోసేపుకు వ్యతిరేకంగా అన్నలంతా ఒకటైనా ఏం చేయగలిగారండి? ఏదో నష్టం ఏదో చేయగలిగారండి. అది అతనికి నష్టంగా మారిందా? నష్టంగా మారలేదు. అతడు వెళ్ళిన చోట అతడే రాజు అయ్యాడు, వెళ్ళిన చోట అతడే రూల్ చేసేవాడయ్యాడు. అది బానిసత్వములో కానీ చెరసాల్లో కానీ రూలింగ్ ఎవరిది? యోసేపుదే. నువ్వు జైల్లో వేసావు, నువ్వు చెరసాల్లో వేసావు, నువ్వు బానిసగా అమ్మేశావు. కానీ బానిసత్వంలో కూడా లెక్కంతా ఎవరిదండి? పొతిఫెరు. అతను చూసుకోవట్లేదు లెక్కంతా. అతనికి తెలియదు అసలు. మొత్తం లెక్కలన్నీ చూసేవాడంతా యోసేపే. అది మనం గుర్తించాలి. దేవుడు మన పక్షమున ఉండగా ఎవరు విరోధంగా కార్యాలు చేసినా కూడా ప్రయత్నం చేయగలరేమో కానీ గెలవలేరు. అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనుషుల మీద కాదు మనం ఆధారపడాల్సింది, మనుషుల మాటలు కాదు మనం వినాల్సింది అన్న విషయాన్ని గుర్తించాలి. మూడవదిగా మనం చూస్తే, మూడవది మన మనస్సాక్షి, మన హృదయం.
మన హృదయము ఏం చేస్తుంది? మన మీద దోషారోపణ చేస్తుంది. మరి అది పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. సమ్మతి, సమాధాన స్థితి ఎక్కడొస్తుంది? దేవుని సన్నిధిలో వస్తుంది. మన హృదయము ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేయునో, దోషాన్ని ఆరోపిస్తుందో ఆ విషయాల్లో దేవుని ఎదుట మన హృదయము సమ్మతి పరుచుకోగలం. మన హృదయములోనికి సమాధానం అనేది వస్తుంది. ఎందుకంటే దేవుడు మన హృదయము కంటే అధికుడు, సమస్తమును ఎరిగినవాడు. హృదయానికి ఏం తెలుసు? ఎంతవరకు తెలుసు? అంతవరకే తెలుసు. సమస్య తెలుసు, పరిష్కారము తెలియదు హృదయానికి. దేవునికి అన్ని విషయాలు తెలుసు. సమస్తమును ఎరిగినవాడు ఆయన. మన బలహీనతే కాదు, ఆ బలహీనత నుండి విడుదల పొందేది తెలుసు. మన బలము కూడా దేవునికి తెలుసు. మనము బలవంతులయ్యే మార్గం కూడా దేవునికి తెలుసు. దేవుడు మన హృదయము కంటే అధికుడు. కాబట్టి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి మన హృదయం, రెండోది మనుషులు, మూడోది సాతాను. మనం దేవుని యొద్దకు పరిగెత్తాలి. మనస్సాక్షి అడ్డుకుంటున్నా, మనుషులు అడ్డుకుంటున్నా, సాతాను అడ్డుకుంటున్నా మనం ఎటు పరిగెత్తాలి? దేవుని యొద్దకు పరిగెత్తాలి. నేను నా మనస్సు మాట నమ్మను, నేను మనుషుల మాటను నమ్మను, నేను సాతాను మాటను నమ్మను, నేను దేవుని మాటనే నమ్ముతాను. ఇది యేసుక్రీస్తు నందలి విశ్వాసం. ఆ యొక్క విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. అది మనం గుర్తించాలి. ఆ యొక్క విశ్వాసము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? సాతాను ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయగలిగిన వాడు. అలాగే మనుషులు ఎన్ని ఆరోపణలు చేసినా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయగలిగిన వాడు. దేవుడు ప్రపంచమంతటికీ ఏం ప్రకటించమన్నాడండి? సువార్త ప్రకటించమన్నాడు. అది మనం గ్రహించాలి. ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. ఈ రోజున లోకములో మనుషులు సువార్త ప్రకటించట్లేదు. కొంతమంది ఉన్నారండి, నిందలు వేసే వ్యక్తుల్ని గురించి మనం చూస్తాం. ఎటువంటి వ్యక్తులు? నిందలు వేసేవారు. దేవుడు పాపంలో ఉన్నవానికి ఏం చెప్పమన్నాడు? పరిష్కారం చెప్పమన్నాడు. ఒకవేళ ఎవరైనా పాపంలో ఉన్నారు, గుంటలో పడి ఉన్నారు అనుకోండి, నువ్వు గుంటలో పడ్డావు, నువ్వు నశిస్తావని కాదు, గుంటలో నుండి బయటికి రావడానికి దేవుడు నీకు నిచ్చెన వేశాడు. దేవుని కృప నీకు నిచ్చెన వేసింది అనేది సర్వలోకానికి చెప్పమన్నాడు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే సైతాన్ తరపున సేవ చేయడానికి పూనుకున్నారు. వాళ్ళ పని ఏంటంటే నిందలు వేయడం. దేవుడు నిందలు వేయమనలేదు. ఒక వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 15వ కీర్తన 3వ వచనం చూడండి. 15వ కీర్తన 3వ వచనంలో, అట్టివాడు నాలుకతో కొండములాడడు. అట్టివాడు నాలుకతో కొండములాడడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మరొక వెర్షన్లో అలాంటి వ్యక్తి ఇతరులను గురించి చెడు సంగతులు మాట్లాడడు అని చెప్పాడు. ఎవరండి? యెహోవా నీ గుడారంలో అతిథిగా నివసించదగిన వారెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించగలిగిన వారెవరు? అతిథిగా ఉండదగిన వాడు, నివసించగలిగిన వారు ఎవరంటే ఇదిగో ఇలాంటి వ్యక్తులు. అలాంటి వాడు ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు. ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు. అలాగే తన సహోదరులను గూర్చి అవమానకరమైన విషయాలు మాట్లాడడు అని వ్రాయబడి ఉంది అనే విషయాన్ని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ అతడు తన పొరుగు వాని మీద నింద మోపడు. నిందలు మోపేవారంతా దేవుని పరిశుద్ధ పర్వతం మీద నిలబడలేరు. అది మనం గుర్తించాలి. ప్రభువు తెలియచేసే విషయాల్లో ఒకటి, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. వేగంగా దేవుని యొద్దకు వెళ్ళాలి. నువ్వు
వేగంగా ప్రభు యొద్దకు వెళ్ళాలి. నీకు విరోధముగా ఉన్న విషయాలన్నిటి గురించి దేవునితో మాట్లాడి, భయాల గురించి మాట్లాడి, అనుమానాల గురించి మాట్లాడాలి. నీ మనస్సును తొలుచుచున్న ప్రతి విషయాన్ని గురించి దేవునితో వెంటనే మాట్లాడాలి. ఎమర్జెన్సీ. ఏంటది? ఎమర్జెన్సీ. లేదంటే వాడు వెళ్ళి మన మీదకి శిక్షను తీసుకొస్తాడు. తలనొప్పి తీసుకొచ్చాడు అనుకోండి, ఆ తలనొప్పి పోయేంత వరకు మనకు సమస్య. ఈలోపు మళ్ళీ ఇంకేం శోధన తీసుకొస్తాడు. ఈలోపు వ్యతిరేక ఆలోచనలు తీసుకొచ్చి మనస్సును ఉజ్జీవం లేకుండా ఏం చేస్తాడు? నీరసములోనికి, కృంగుదల్లోకి తీసుకొస్తాడు. మళ్ళీ ఆ కృంగుదల నుండి ఎప్పుడు బయటపడాలి? ఇప్పుడు కలిగిన సమస్య నుండి ఎప్పుడు బయటపడి దేవుని దగ్గరికి వెళ్ళాలి? ఎంత టైం అవుతుంది? వెంటనే దేవుని యొద్దకు పరిగెత్తాలి మనం. అది మనం గుర్తించాలి. మనస్సాక్షి మాట వినకూడదు, మన హృదయం యొక్క మాట వినకూడదు, అలాగే మనుషుల మాటలు కాదు, సాతాను యొక్క శోధన కాదు. దేవుని యొద్దకు మనం పరిగెత్తుకొని వెళ్ళాలి. ప్రభు అంటున్నాడు, నన్ను ఆశ్రయించండి, నా యొద్దకు రండి. ఆ పాపాత్మురాలైన స్త్రీ మన లూకా సువార్త 7వ అధ్యాయంలో ప్రభు యొద్దకు పరిగెత్తుకొని వచ్చింది. ప్రభు ఎక్కడున్నాడండి? పరిసయ్యుడి ఇంట్లో ఉన్నాడు. మరి ఆ ఇంటికి వెళ్ళి డోర్ కొడతాను, అప్పుడు ఎదురుగా వచ్చేది ఎవరు? పరిసయ్యుడే. అతడే ఏం చేస్తాడు? అక్కడి నుండే నెట్టివేసి రకరకాల దుర్భాషలాడి నా ఇంటి ఆవరణములో కూడా అడుగు పెట్టడానికి యోగ్యత లేదని దూషించి తోసేస్తే నా పరిస్థితి ఏంటి అనేది కూడా ఆమెకు ఆటంకం ఉంది. ఏవి జరిగినా పర్వాలేదు. ఆమె ఏమనుకుంటుంది? ఏవి జరిగినా, ఏవి జరగడానికి ముందున్నా వాటిని నేను లెక్క చేయను. ప్రభు కోసం వేటిని నేను లెక్క చేయను. ప్రభువు కోసం అడుగు వేసిన వ్యక్తిగా నేను ఉండాలి. ప్రభు యొద్దకు పరిగెత్తిన వ్యక్తిగా నేను ఉండాలి. ప్రభు యొద్దకు వెళ్ళకుండా అవమానాలు కానీ, శ్రమలు కానీ, బలహీనత కానీ, భయాలు కానీ ఏది నన్ను ఆపకూడదు. చూడండి ఎలా ఉందో. మనం అలా ఉండాలి. సాతాను మనల్ని ఆపుతూ ఉంటాడు. నీ మనసు ఇప్పుడు బాగలేదు, వ్యతిరేక విషయాలు ఆలోచించేటట్లు చేస్తాడు, మనస్సు కృంగిపోయేటట్లు చేస్తాడు. దేవుని యొద్దకు పోలేం మనం. కాబట్టి వెంటనే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి అనేది మొట్టమొదటి విషయం. దేవుడు మనకు ఆశ్రయం. దేవుడెవరు? మనకు ఆశ్రయం, ఆశ్రయపురం. దేవుడు వెంటనే ఆయన యొద్దకు మనం పరిగెత్తాలి. రెండవదిగా మనము పశ్చాత్తాపడాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. సుంకరి ఏం చేస్తున్నాడు? తాను తగ్గించుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు. తగ్గింపుతో దేవుని దగ్గరికి రావాలి నువ్వు. అందుకే ఉపవాసములో గోనెపట్ట ధరించి ప్రభు యొద్దకు రావడం ఒక భాగం. తగ్గించుకొని పశ్చాత్తాపడేవారుగా మనం ఉండాలి. మూడవదిగా ఏవైతే లోపములుగా ఉన్నాయో వాటితో మనకున్న కనెక్షన్ అనేది తొలగించుకోవాలి. అన్యాయంతో, అక్రమముతో మనకున్న కనెక్షన్ అనేది తొలగించుకోవాలి. వెంటనే సాతానికి అక్కడ స్థలం ఇవ్వకూడదు. అక్కడి నుండే వాడు వస్తున్నాడు. వాడు ఎక్కడి నుండి వస్తున్నాడు? డోర్ క్లోజ్ చేయాలి. నువ్వు దేవుని బిడ్డవు, దేవునికి సంబంధించిన వ్యక్తివి. ఎందుకు వస్తున్నాడు వాడికి ఎక్కడ ఎంట్రన్స్ ఉంది, ఆ ఎంట్రన్స్ క్లోజ్ చేయాలి. సైతాను యొక్క ఎంట్రన్స్ క్లోజ్ చేయాలి. నువ్వు దేవుని గురించి ఆలోచించకుండా నీవు లోపముని గురించి ఆలోచిస్తున్నావు, అది క్లోజ్ చేయి. దేవుని గురించి ఆలోచించు. ఎక్కడో సైతానికి ఛాన్స్ ఇస్తున్నావు, ఎక్కడో అన్యాయానికి, ఎక్కడో అక్రమానికి, ఎక్కడో అవినీతికి నువ్వు ఛాన్స్ ఇస్తున్నావు, అక్కడ క్లోజ్ చేసేయాలి నువ్వు. మూడవదిగా దాన్ని క్లోజ్ చేయాలి. నాలుగవదిగా దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని నువ్వు చేయగలగాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన వైపు ఉంటాడు. మనము వెంటనే దేవుని యొద్దకు వెళ్ళి ఆయన్ని ఆశ్రయించాలి. వెంటనే మనం పశ్చాత్తాపడాలి, మన తప్పును ఒప్పుకోవాలి. వెంటనే తప్పుగా ఉన్న వాటి అన్నిటిని తొలగించుకోవాలి. అన్యాయముతో, అక్రమముతో వాటిని తొలగించుకోవాలి. ఎక్కడి నుండి వాడికి అవకాశం దొరుకుతుందో దాన్ని క్లోజ్ చేసేయాలి. దాంతో మన సంబంధమును తొలగించుకోవాలి. నాలుగవదిగా సరి చేసుకోవాలి. సరైంది చేయి. ఏది సరైంది దాన్ని చేసేయి. సరైందే కావాలి. సరైంది చెయ్యనప్పుడే వాడు ఎంటర్ అవుతుంటాడు. నువ్వు వెంటనే సరైంది ఏదో చేసేవనుకో, దేవుడు నీ వైపు వచ్చి నిలబడతాడు. దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధంగా నిలబడి సాతాను ఏం చేయగలడు? విరోధంగా మనుషులు నిలబడి ఏం చెయ్యగలరు? ఏం చేయగలరండి? ఏమీ చేయలేరు. వారు నిందిస్తూ దేవునికి దూరమై వారు నశించిపోవడం తప్ప ఏమీ చేయలేరు.
దేవుడు మన వైపును ఉండడానికి కోసమైన కార్యాలు, మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, అలాగే సరిచేసుకోవాలి, తప్పుతో ఉన్న కనెక్షన్ అంతా తొలగించుకోవాలి. అలాగే సరైనది ఏదో దాన్ని చేసినప్పుడు దేవుడు మన వైపున ఉంటాడు. దేవుడు మన వైపున ఉంటాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు జక్కై వైపున ఉన్నాడు. మనుషులంతా సనుక్కున్నారు, ఏం చేయగలిగారండి? ఏమీ చేయలేరు, వారు ఏమీ చేయలేకపోయారు. కాబట్టి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండాలంటే మనం ఏం చేయాలో దాని మీదనే దృష్టి పెట్టాలి. ఎవ్వరు విరోధంగా ఉన్నా ఏమీ చేయలేరు వాళ్ళు. సాతానేమీ చేయలేడు. ఎన్ని వ్యతిరేక పత్రాలు దేవుని దగ్గర తీసుకొని వెళ్ళినా వాటి అన్నిటిని దేవుడు కొట్టివేస్తాడు. అలాగే మనుషులు ఎంత వ్యతిరేకమైన పనులు చేసినా దేవుడు వాటి అన్నిటిని మనకు లాభంగా మార్చేస్తాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి లోబడి దేవుణ్ణి మన పక్షము చేసుకోవాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.